హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. నేను మీ కార్తిక్ గణేష్, మీరు చూస్తున్నారు మూవీ ట్రక్ తెలుగు. అండ్ ఈరోజు ఫేమస్ అని చెప్పవసరం లేదు, ఆయన గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే. నేను సరిపోను. ద మీమ్ కింగ్, లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారి నుంచి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అఫ్కోర్స్ ఇంతకుముందు కూడా టీజర్ అదంతా రిలీజ్ అయింది, చూసాను, చాలా బాగుంది. బట్ ట్రైలర్ రియాక్షన్ చేయడానికి అయితే ఈరోజు వచ్చాను. మొత్తం సెటప్ చేసుకొని మళ్ళీ కలుస్తాం. కానీ చాలా క్యూరియాసిటీ ఉంది అబ్బా, ఎందుకంటే బ్రహ్మానందం గారు అంటే నాకు చాలా అభిమానం. నేను చాలా లోలో ఉన్న సిచ్యువేషన్లో ప్రతిసారి నవ్వించిన ఏకైక మొట్టమొదటి వ్యక్తి బ్రహ్మానందం గారు నన్ను. ఐ మీన్ ఫిలిం ప్రకారంగా, నాట్ రియల్ లైఫ్. ఎంఎస్ నారాయణ గారు కూడా నా ఫేవరెట్. అండ్ ప్రెజెంట్ వెన్నెల కిషోర్ గారు. అండ్ చూద్దాం ట్రైలర్ ఎలా ఉందో ఏంటో, రియాక్షన్ నాకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంది. డైరెక్ట్ రియాక్షన్ మీ ముందే చేద్దామని అలా ఆగి వెయిట్ చేసి డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేసుకొని వచ్చి మళ్ళీ రికార్డింగ్ చేస్తున్న. టైం ఎంత అవుతుంది? మేబీ 11 అవుతుందేమో నైట్. విల్ సీ. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. సక్సెస్ఫుల్గా మొత్తం సెటప్ చేసుకొని వచ్చాను. అండ్ ట్రైలర్ రియాక్షన్ అయితే ఇద్దాం. ఎట్లుంటుందో ఏందో నాకు కూడా క్యూరియాసిటీ ఉంది. బ్రహ్మానందం గారు ఎలా, ఆయన గురించి చెప్పవసరం లేదు, బట్ వాట్ ఈస్ ద స్క్రీన్ ప్లే, వాట్ ఈస్ ద స్టోరీ, వాట్ ఈస్ ద సో అండ్ సో XYZ అనేది ఉంటుంది కదా. విల్ సీ, చూద్దాం. మనమైతే ఇక ట్రైలర్ అయితే స్టార్ట్ చేసి రియాక్షన్ ఏంటి కథ అనేది చూద్దాం. చిన్నప్పుడే ఆంటీ, అంతలో సుధాకర్ ఓకే. జరగకూడనివన్నీ వాన్ లైఫ్లోనే జరిగాయి. నా కోసం నేనే. అండ్ ఈ వెన్నెల కిషోర్ అండ్ బ్రహ్మానందం గారి ఫ్రేమ్ చాలా బాగుంది చూడడానికి. చాలా పీస్ అండ్ కామ్గా ఉన్న ఫీలింగ్. ఎందుకో బాగుంది ఫ్రేమ్ అయితే. ఇద్దరు ఇష్టమైన కమెడియన్సే ఒక ఫ్రేమ్లో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. తెలియకుండానే సెల్ఫిష్ అయిపోయాడు. ఏం చేస్తుంటావు నువ్వు? అది సినిమా ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది, నాకు తప్ప ఇంకేం ఇవ్వట్లేదు సార్. కళారంగ మహోత్సవ్ పేరున్నావా? నేషనల్ రేంజ్ ఈవెంట్, అంతకంటే అవకాశమా? అక్కడ నేను షో చేస్తున్నా. బ్రహ్మానందం గారి వాళ్ళ కొడుకు కూడా ఇంతకుముందు 2-3 ఫిలిమ్స్ తీశాడు. అట్ ద సేమ్ టైం షార్ట్ ఫిలింలో కూడా చేశారు అన్నమాట. ఈ షో చేస్తే నీ రేంజే పెరిగిపోతుంది. ఒక 6 లక్షలు రెడీ చేసుకో సార్. ప్రతి ఒక్కరి కష్టాలు. 50 సంవత్సరాలైంది. అక్కడ నాకు ఈ ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు? ఆ ల్యాండ్ నీకు ఇస్తా అంటున్నారా? దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయమ్మా. నంబర్ 1, నువ్వు నా మనవళ్ళ ఉండాలిరా. నంబర్ 2, నేను చెప్పింది నువ్వు తూచా తప్పకుండా చేయాలిరా. నంబర్ 3, నేను నా స్వార్థాన్ని కాకుండా పక్కవాడి గురించి కూడా 10 రోజులు ఆలోచించాలి. కూడా చాలా బాగుంది. తెదవలా కనపడుతున్నానా? అంటే ఓ మాదిరి కూడా కనపడలేదా? బ్రహ్మానందం గారి డైలాగే బ్రహ్మానందం గారికి వేసారు. ఇంత భయంకరంగా ఉంది తాతగారు. ఆ ల్యాండ్ అద్భుతంగా ఉంది. మనీ ఫస్ట్ హాఫ్ వరకు వాడంతా నీచ్ కమ్మిన కుత్తగాడు ఎవ్వరు లేడనుకున్నా. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూలో వచ్చాక వెల్కమ్. పోతా 10 నంబర్, తాత 100 నంబర్. కాస్ట్యూమ్ కూడా చాలా బాగున్నాయి బ్రహ్మానందం గారి. టోటల్ చేంజ్. చాలా తప్పులు ప్రతి ఫ్రేమ్ లో బ్రహ్మానందం గారు చాలా బాగుంది. మళ్ళీ తప్పులు చేయకుండా చూసుకుంటాం చాలా. February 14th. నైస్ ట్రైలర్ కట్. ఈ సెటప్ అంతా తీసి మళ్ళీ నైస్ ట్రైలర్ కట్ బ్రహ్మానందం గారి నుంచి. ఒక మంచి బ్రహ్మానందం అని ఒక మంచి ట్రైలర్ కట్ అయితే ఇచ్చారు. February 14th రిలీజ్. ఆ టైంలో కూడా వేరే ఫిలిమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, చూడాలి. నా ఒపీనియన్ జెన్యున్గా చెప్తున్నా,
ఇన్ కేస్ వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైనా చూసుంటే ఐ విల్ గివ్ రేటింగ్ కాదు, లెజెండరీ యాక్టర్కి రేటింగ్ ఇవ్వద్దు, బట్ కొంతమంది రేటింగ్ అడుగుతారు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఫిలిం ప్రకారంగానే వెళ్తే నాకు ఇష్టం. బ్రహ్మానందం గారు అంటే నాకు ఇష్టం. ఆయనకి ఎంత రేటింగ్ ఇచ్చినా తక్కువ లేదని క్యాండిడేట్ని నేను. బట్ అలా కాకుండా ఒక సినిమా పరంగానే వెళ్తే తాత మనవడి నుంచి వచ్చే ఆ స్క్రిప్ట్ కానీ అదంతా ఆ ల్యాండ్ ఎకర్స్ అదంతా చూపిస్తున్నాడు కదా. ఐ విల్ గివ్ 3.5. నచ్చింది బీజిఎం ఇవన్నీ. ఒక మనం ఏంటంటే లైక్ పీస్ ఆఫ్ మైండ్తో ఫిలిం వెళ్తే ఎంజాయ్ చేసి రాగలం నా ఒపీనియన్. బ్రహ్మానందం గారు ఫుల్ లెంత్లో వాళ్ళ కొడుకుతోని ఒక మంచి ఫిలిం స్క్రీన్ షేరింగ్ చేసుకుంటున్నారంటేనే అదొక అద్భుతం ఆయనకి. లైక్ పవన్ కళ్యాణ్ గారు సాయి దుర్గా తేజ్ బ్రో మూవీలో షేర్ చేసుకున్నారు కదా, సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ. లైక్ ఆ టైప్లో వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు చేసుకోవడం అనేది స్క్రీన్ షేరింగ్ చాలా గొప్ప మూమెంట్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ బ్రహ్మానందం టీమ్. అందరికీ ప్రతి ఒక్కరికి ఒక మంచి సక్సెస్తోని రావాలని మేమైతే కోరుకుంటున్నాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఏమైనా కావాలంటే మూవీ ట్రక్ తెలుగు మీద ఒక లుక్ వేయచ్చు. అండ్ ముఖ్యమైన గమనిక నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే రేపు ఒక చిన్న రివ్యూ ఉంది, ఒక అండ్ ఫిలిమీ స్పేసీ నుంచి వచ్చిందన్నమాట. నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంది, చూద్దాం. అండ్ దాట్స్ అ వీడియో గైస్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం అప్పుడప్పుడు ఒక చిన్న లుక్ వేయండి. అండ్ మిస్టర్ గణేష్ రెడ్డి అనే ఛానల్ ఒకటి కొత్తగా మొదలుపెట్టాను, వీలుంటే ట్రై చేయండి. అందులో నా పర్సనల్ ఒపీనియన్స్ అన్నీ నేను చెప్తున్నా. ఈవెన్ ఆ స్క్రిప్ట్ అంటూ ఏం లేదు, గుండు పిన్ను నుంచి ఏదో చెప్దాం అనుకున్నా, ఏం రాట్లేదు. ఉప్పు నుంచి ఇనుము వరకు అన్ని రివ్యూస్ చెప్దామని మిస్టర్ గణేష్ రెడ్డి ఛానల్ పెట్టా. బట్ ఇది మూవీ కంటెంట్ ఓన్లీ. వన్ వర్డ్ నేను మరీ ఇకపై నేను ఫిక్స్ అయిన ఒక వన్ వర్డ్, బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. ఆడితే జీవితం సంకనాకిపోతే. బాయ్.